నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తి చెందిన నేతలు టీడీపీలో జాయిన్ అవుతుంటే టీడీపీతో విసుగు చెందిన నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇక తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఇదే జరిగింది. వైసీపీ నేతల తీరుతో చిర్రెత్తుకుపోయిన కొందరు సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం వారంతా ఎమ్మెల్యే ధర్మశ్రీని టార్గెట్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే ధర్మశ్రీ తీరుతో విసుగు చెందిన కొందరు సర్పంచులు పార్టీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం వారంతా ధర్మశ్రీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధర్మశ్రీ లొసుగులు బయట పెడితే కనీసం అతడికి బీఫామ్ కూడా రాదని చెప్తున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకపోవడం వలన గ్రామంలో తలెత్తలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో తామంతా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు లోటు ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. తమను అనేక సందర్భాల్లో టీడీపీ ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. ఆ కారణంగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామని సర్పంచ్లు తెలిపారు. కొందరు పనిగట్టుకుని తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తామంతా ఎమ్మెల్యే ధర్మశ్రీ లొసుగులు గురించి మాట్లాడితే అధిష్టానం కనీసం అతనికి బీఫామ్ కూడా ఇవ్వదని హెచ్చరించారు. ఇక తమను రెచ్చగొట్టి విషయాన్ని అంతవరకు తెచ్చుకోవద్దునని హితవు పలికారు. మరి ఈ కార్యక్రమంలో ముదుర్తి సర్పంచ్ వెంకన్నపాలెం సర్పంచ్ మొల్లి ఈశ్వర్రావు, నర్సాపురం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ నాయకులైతే నా గురించి కానీ ఎవరు కూడా మాట్లాడిన అర్హత అయితే లేదు. ఎందుకంటే నేను వినియోజులుగా పోటీ చేసుకున్నాను. నన్ను నమ్మి జనం, నర్సాపురం జనం 285 మెజార్టీతో వచ్చి గెలిపించుకున్నారు నన్ను. అదే మన ధర్మశ్రీ గారు అయితే ఊరంటూ వచ్చి గెలిచిన ఆలే ప్రెసిడెంట్, ఊరిన ఆలే ప్రెసిడెంట్ ప్రచారం చేసినా సరే అది లెక్క చేయకుండా నన్ను 300 మెజార్టీతో దగ్గర గెలిపించారు. ఆ జనం కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ. ఎమ్మెల్యేలు కాదు, ఈ ఎమ్మెల్యేకి ఎవరికి మాట్లాడినా సరే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ 3 సంవత్సరాలు వెళ్ళావు కదా, ఏం చేశారని అడిగారు, ప్రశ్నించారు నన్ను. నువ్వు ఎందుకు ఉద్యోగం వాడికి వెళ్ళి నీకు ఏది మీద ఇస్తున్నారు, నీకు ఏది లేదు కదా, ఎందుకైనా సరే ఆ పార్టీ పట్టుకుంటున్నావు. మేము చెప్తున్నాం ఈరోజు, మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు పార్టీలోకి వెళ్తావా వెళ్ళవా, లేకపోతే నేను వదిలేస్తాను. లేదంటే అతను కూర్చోబెడతాడు, ఎవరు కూర్చోబెట్టినా సరే మనకి ఇబ్బంది లేదు. చెప్తాను మళ్ళీ, మేము ఇంతవరకు కూడా యాక్చువల్గా అయితే మేము ముందే ప్రెస్ మీట్ పెట్టాలి. మా జరిగిన అన్యాయాన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధిష్టానానికి తెలిపి అప్పుడు మా నిర్ణయం తీసుకుందారు అనుకున్నాం. కానీ మా మనస్తత్వం ఒప్పుకోలేదు. నష్టపోయాం, ఇంకొకరిని మనం నష్టపోకుండా చేయాలనే ఆలోచనతో మేము చాలా సైలెంట్గా మాకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ న్యాయం జరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా రేపొద్దున రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్ వస్తే ఇంత కోల్పోయి ఉన్నాం, మీరు ఏదైతే శాసనసభ్యుడిగా ఇక్కడ వర్క్ చేసినారో ఆ టైంలో మా ఊరికి డెవలప్మెంట్ చేసిందే తెప్పించి ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏమి కూడా ముద్దుతి పేరు చెప్తే ₹1 కూడా ఖర్చు పెట్టింది లేదని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఒక కమిట్మెంట్ తీసుకొని గ్రామంలో పెద్దలందరూ, కుర్రోళ్ళు పెద్దలు మొత్తం అందరూ కూడా ఊర్లో బహిరంగంగా మీటింగ్ పెట్టుకొని మేము ఈ కమిట్మెంట్ తీసుకొని పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ వెళ్ళిన వల్ల ఎవరు ఎత్తుగత్తాలు కానీ ఎవరు పర్సనల్స్ కానీ ఎప్పుడు కూడా మేము ఎవరిని మాట్లాడలేదు. ఈరోజు పర్సనల్స్ మాట్లాడుతున్నారు. నేను నిజంగా వాళ్ళైతే లేనిది మాట్లాడాలి, నేను ఉన్నది కానీ మాట్లాడితే ఈ చోడవరం రోడ్ల మీద కూడా తిరగరాదు. అలాంటి పరిస్థితి కూడా వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు నా వెనకాతలు ఎవరో ఉన్నారు, అతను వెళ్ళిపోతే ఓట్లు పోవు, అతను వెళ్ళిపోతే అక్కడ ఏం అయిపోయింది లేదన్నప్పుడు నా మీద ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం లేదు కదా. ఎవరో అనామకుల్ని ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ చేత నన్ను మాట్లాడించడానికి, నన్ను విమర్శించే స్థాయి అది కాదు. అలాగని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రోటోకాల్ లేదు, ఒక వార్డ్ నెంబర్ కాదు, ఏమీ కాదు. అలాంటి వ్యక్తిని మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని